లైంగిక ఊహ ఆకర్షణ చిన్న గాలి కూతలా స్టార్ట్ అవుతుందట. బాగా వినాలి. లైంగిక వాంఛ ఊహ చిన్న గాలి కూతలా స్టార్ట్ అవుతుందట. అది ఆరంభమై రోజు రోజుకి పెద్దదయ్యేది, పెరుగుతూ ఒక రోజు పెను తుఫానై అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని ఆ కామ తుఫాను అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతుంది. మరలా నేను చెప్తున్నాను, మరలా లైంగిక వాంఛ ఆకర్షణ ఊహ అది చిన్న గాలి కూతలా స్టార్ట్ అయ్యి ఆరంభమై అది పెద్ద పెను తుఫాన్లా మారై దానికి అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని లేపుకుంటూ వెళ్ళిపోతుందంట. ఎలా నిజంగా అలా చేస్తుందంటే ఎందుకు చేయదు? లైంగిక వాంఛ అక్రమ సంబంధాలు అడ్డొచ్చిన వారిని కూడా చంపేయట్లేదండి. ఎందుకంటే ఇలా భర్తను చంపేస్తుందంటే లైంగిక వాంఛ వాళ్ళని చంపేస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఏం చేశారు? అడ్డొచ్చారు, చంపేసింది అంతే. ఎందుకు వాళ్ళ నాన్న చంపేశాడు, అడ్డొచ్చాడు, చంపేశాడు అంతే. భార్యని ఎందుకు చంపేశాడు రా? భార్య తన లైంగిక వాంఛకు అడ్డొచ్చింది, చంపేశాడు. లైంగిక వాంఛ మెల్లగానే స్టార్ట్ అవుద్ది. ఒక రోజు అది ఎంత ఒడిగడుతుందంటే దానికి అడ్డొచ్చిన వారు తండ్రి అయినా తల్లి అయినా కట్టుకున్నదైనా కనుక్కున్న బిడ్డలైనా ఎవరినైనా చంపేస్తారు. చివరికి వాడు ఎవరినైతే మోహిస్తున్నాడో వాడు మాట వినకపోయిన వారిని కూడా చంపేసి శవాలతో కూడా సంభోగం చేసే మనుషులు ఉన్నారని నమ్మగలరా? ఎంత భయంకరమైనది వాంఛ. సంసోను దెలీలా వడలో పడ్డాడట. ఆ రోజు సంసోను దగ్గరికి వచ్చి దెలీలా మాట్లాడుతుంది, కానీ విషయం ఏంటి చెప్పనా? ఆ రోజు సంసోను దగ్గరికి వచ్చింది దెలీలా కాదు. మరి ఎవరు వచ్చారు? దెయ్యం. ఎవరు వచ్చారట? దెయ్యమే. మరి దెలీలా కాదనంటే పైకి దెలీలానే కనబడుతుంది, కానీ వెనక ఎవరున్నారో తెలుసా? దెయ్యం ఉంది. ఆదాము అవ్వల దగ్గరికి వచ్చింది సర్పం అనుకోకండి, సర్పం వెనుకున్నది సాతాను. సంసోను దగ్గరికి వచ్చింది దెలీలా అనుకోకండి, దెలీలా వెనకాల ఉన్నది సాతాను. ఈరోజు నీ దగ్గరికి వస్తున్న వారు మనుషులు, లవర్స్ అనుకోకు, వాళ్ళు వెనుకున్నది సాతాను. నేను పొడి చేస్తారు, చంపేస్తారు ఏమనుకుంటున్నావు? దెలీలా రూపంలో వచ్చింది దయ్యం, అవ్వ దగ్గరికి సర్ప రూపంలో వచ్చింది దయ్యం. ఈ రోజు నీ దగ్గరికి లవ్ అనే పేరుతో వస్తుంది దయ్యం. గుర్తెట్టుకొని నేను కాటేసి చంపేస్తుంది ఏమనుకుంటున్నావు? ప్రేమికుల రోజు, ఆ రోజు, ఈ రోజు, చివరికి నీకు మిగిలేదు ఒకే ఒక రోజు. చెప్పు, నీ జ్ఞాపకార్థం రోజు అంతే, అయిపోతావు. ఇక రోజు ఫిబ్రవరి 14 తర్వాత అందరికీ ప్రేమికుల రోజు, మీ ఇంట్లోనే దినం రోజు అదే పెడతారు. ఎందుకు? అది చంపేద్దరు అయ్యా, చంపేద్ద. ఎందుకు చెప్పిన? కామపు దెబ్బకి, వ్యభిచారం దెబ్బకి పడినోళ్ళు ఎలాంటి వారు తెలుసా? సూర్యుళ్ళే పడిపోయారట. సూర్యుడే పడిపోయాడంటే నువ్వు సూర్యుడువా? నువ్వు వీరుడువా? నువ్వు వేరే వనితవా? చెప్పు, ఎవరు నువ్వు? కనీసం మన అగ్ని తునకలు కూడా కాదు. మనం వాటి జోలికి వెళ్తే ఏమవుతావు? ఎవరిని బిడ్డలారా? మీ చదువులు పోతాయి, మీ ఉద్యోగాలు పోతాయి, నీ భవిష్యత్తు పోతుంది, మీకు దేవుడు నిర్ణయించిన వాగ్దానాలు పోతాయి, ఏమీ ఉండవు. చివరికి మీరు ఏమవుతారంటే సంసోను ఎలా అయితే ఆరిపోయాడో మనం కూడా అలాగే బూడిదలాగా రాలిపోతాం. వాడి జోలికి పోవద్దు. సంసోను దగ్గరికి వచ్చింది ఆ రోజు సాక్షాత్తు దయ్యమేనండి, దయ్యం వచ్చింది ఆ రోజు. సంసోన్ని మింగేసింది దయ్యమే. ఆ రోజు సంసోనుతో మాట్లాడుతుందట. ఏమని తెలుసా? నీ బలము ఎందులో? దయ్యం గడుగున్న పెద్ద పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పినా వాడు వచ్చి అడిగి ఒకే ఒక్కటే, నీ బలము ఎందులో ఉందో చూస్తావా? నిజమేనండి, నీ బలం ఎందులో ఉందో చూస్తాడు వాడు. ఆ రోజు ఆదామవ్వలకి బలహీనత, బలం ఏంటో అడిగాడు వచ్చి. ఈరోజు కూడా అడిగే మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. అలాంటి మాటలు మీరు వింటున్నారు, అమ్మో దయ్యం నా దగ్గరకు వచ్చిందని గుర్తుపెట్టుకో. ఆ రోజు దెలీలా అడుగుతుందట, నీ బలం, నీ సీక్రెట్ ఏంటి? నీ సీక్రెట్ ఏంటి? నీ సీక్రెట్ ఏంటి? నీ సీక్రెట్, నీ ఎనర్జీ ఏంటి? నీ సీక్రెట్ ఏంటి అని అడుగుతుందట. ఆయన విషయం పెట్టుకో. దెయ్యం ఎప్పుడు ఇలాగ అడుగుతుంది? దేవుని పిల్లలు ఏం చూస్తా చెప్పనా? దేవుని పిల్లల దగ్గరకు వచ్చి వీడు దేనికి పడతాడు, వీడి బలం ఏంటో చూస్తాడట. లేదండి నేను ఇక్కడికి వచ్చి పాటలు పాడుతున్నా, ఇక్కడికి వచ్చి వాక్యాలు చదువుతున్నా, ఇక్కడికి వచ్చి ప్రసంగాలు చెప్తున్నాను, ఇక్కడికి వచ్చి దేవుని మాటలు వింటున్నానంటే గుర్తుపెట్టుకో. దెయ్యం కూడా ఎలా గుర్తుపెడతాడు చెప్పనా? ఈ పాటలు పాడుతున్నవాడు, ఈ ప్రసంగం చెప్తున్నాడు, వింటున్న వారికి బలం ఎక్కడుందో చూస్తాడట. ఖచ్చితంగా అక్కడ స్విచ్ నొక్కుతాడట. ఒకడేమో డబ్బుకు పడతాడు, ఒకడేమో అధికారానికి పడతాడు, ఒకడేమో ఆశలకు పడతాడు, మరొకడేమో స్త్రీకి పడతాడు. సంసోను పడిన దెబ్బ స్త్రీకి పడుతున్నాడు. సంసోను దగ్గరికి వచ్చిందట, వచ్చి అడుగుతుంది, ఎక్కడుంది నీ బలం? నేను చెప్పాలండి, నా బలం, నా బలహీనత రెండు ఒక్కటే అని చెప్పాలి. చెప్పాడండి. ఎటకారాలు ఆడాడు. ఎవరు? ఏమని ఎటకారాలు చెప్పిన? ఇదిగో 7 నిరవంజి జువ్వలతే, కొత్త తాళ్ళుదే, ఎటకారాలు. చూడండి, ప్రమాదంలో ఏమాడుతాడట? ఎటకారాలు.
లవర్స్ కూడా ఎక్కడ ఎటకారాలు చెప్పిన ప్రమాదాల్లో ఎటకారాలు. మొన్న ఎవడో కొండ చివరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎటకారం ఆడుతున్నారు, ఇద్దరు జారిపోయి చచ్చిపోయారండి. వీళ్ళకి ఎటకారాలు ఎక్కడండి? ప్రమాదం వంచుకు పోయి అక్కడ సెల్ఫీ తీసుకుని అక్కడ ఎటకారాలు పోయారు, ఇద్దరు నదిలో కట్టిపోయారు, అయిపోయారు ఇక ఆ రోజుతో. లవ్లో ఉండడమే పెద్ద ప్రమాదం, మళ్ళీ ఇలా ప్రమాదం వంచుకెళ్ళి అక్కడ సెల్ఫీ దిగారు, అదే లాస్ట్ సెల్ఫీ, అది ఎవరి దిగారు కూడా తెలియదు ఇక, అయిపోయారు ఇక. సంసోని గారు ప్రమాదం అంచు నిలబడి ఆయన మాట్లాడుతున్నట్ట, అందులో ఉంది, ఇందులో ఉంది, అందులో ఉంది, ఇందులో ఉంది, అందులో ఉందని దేవుడు ఇచ్చిన అభిషేకంతో మాట్లాడుతున్నాడట. గుర్తుపెట్టుకో, సంసోనే కాదు, దేవుడు నీకు చాలా ఇచ్చాడు. నీకు జీవితాన్ని ఇచ్చాడు, తల్లిదండ్రులు ఇచ్చాడు, చదువునిచ్చాడు, చదువుకునే అర్హత ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఒక టాలెంట్ ఇచ్చాడు, ప్రతిదీ ఇచ్చాడు. ఈ ఇచ్చినవన్నీ నువ్వు పక్కన పెట్టి ఆయన ఇచ్చిన వాటితో నువ్వు ఆటలు ఆడట్లేదా చెప్పు? ఆడుతున్నావు. సంసోను ఎంత అమాయకమైన ఆటలు ఆడాడో ఈరోజు నువ్వు నేను మనం అందరం ఆటలే చెప్పండి. దేవుడిచ్చిన జీవితంతో ఆటలాడుతున్నాం, దేవుడిచ్చిన టాలెంట్తో ఆటలాడుతున్నాం, దేవుడిచ్చిన తల్లిదండ్రుల సౌఖ్యంతో ఆటలాడుతున్నాం మనం. సంసోను ఎగిరిపోయిన దెబ్బ నేను చెప్తాను, ఆ దెబ్బలు మనకు కూడా తగులుతాయి, మారకపోతాయి. ఆ రోజు సంసోనికి లేటుగా అర్థమవుతుందట. ఎంత లేటుగా అంటే మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఇలా చెప్పేస్తే బాగుండండి, అమ్మాయి ఈ ప్రమాదం రాకపోను, నువ్వెన్ని అడిగినా నా బలం నాకే తెలియదంటే బాగు, లేదా నా బలం నా దగ్గర లేదంటే బాగు. కానీ మనోడు ఒక మాట చెప్పాడట, నేను అడుగుతున్నాను చెప్పండి, సంసోను బలం ఎక్కడుందండి? సంసోనుకున్న బలం ఎక్కడుందండి? ఎక్కడుంది? ఎవరు చెప్పారు? ఆయన బలం తలలో లేదు, అసలు ఆయన బలం ఆయనలోనే లేదు. ఆయన బలం దేవుళ్ళో ఉంది, దేవుని ఆత్మలో ఉంది, అభిషేకంలో ఉంది. ఆయన బలం అభిషేకంలో ఉంది అనడానికి గుర్తు ఆయనకు తల వడంబడిక మాత్రమే, తలలో ఏమీ లేదు. మీరు కావాలంటే బైబిల్ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆయన తల గొరిగించిన తర్వాత మరలా తల వచ్చిందట. మరలా తల వచ్చినా ఏం రాలేదు చెప్పండి? బలం రాలేదు. ఎందుకు రాలేదు? బలం తలలో లేదు. ఆయన బలం ఎక్కడుందో చెప్పిన, ఆ దేవుని ఆత్మ అభిషేకం అది పోగొట్టుకున్నాడు ఆయన. దేవుని సంబంధం పోగొట్టుకున్నాడు ఆయన, దేవునితో బంధం పోగొట్టుకున్నాడు ఆయన. ఆ బంధం ఎప్పుడైతే పోగొట్టుకున్నాడో ఆయన బలం ఆయనకి మరలా రాలేదట. దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోండి, ఏడ్చాడు, బాదుకున్నాడు, గుండెలు బాదుకున్నాడు. ఇక సూర్యుడు ఒక్కసారిగా ఆరిపోయాడు. వెలిగే సూర్యుడు లోకమంతా 1000 కళ్ళేసుకుని ఒక రక్షకుడు మా కొరకు వస్తాడని ప్రజలు ఎదురు చూశారు, నా పక్షాన ఒక జవాబుదారి వెళతారని దేవుడు ఎదురు చూశాడు. అలాంటి మహానుభావుడు ఇన్ని ఆశలను నీరుగార్చేసి ఏమైపోయాడట? చచ్చిపోయాడట. మనం కూడా అదే చేస్తున్నామండి. మనం కనుక్కున్న తల్లిదండ్రులు దేవుడు ఎన్నో ఆశలతో మనం పుట్టించి మన దేవుడు నిలబెడితే మనం కూడా లేనిపోని మన జీవితాల్లో ఉన్న కొన్ని కనిపించని దయ్యపు అలవాట్లకి మన జీవితాన్ని ఇచ్చేయట్లేదా? ఇచ్చేస్తున్నాం. గుర్తుపెట్టుకుని దేవుని పిల్లలు, దయచేసి దేనికి లొంగొద్దు, దయచేసి దేని వైపుకి తిరగొద్దు. నేను బాగానే ఉన్నాను అనుకుని దేవుని అభిషేకంతో చెలగాటాలు ఆడొద్దు. చదువుకుంటున్నారా? చదువుకోండి. జీవిస్తున్నారా? చక్కగా జీవించండి. దేవుని కొరకు బ్రతుకుతున్నారా? చక్కగా బ్రతకండి. అంతకు మించి దయ్యం వచ్చే అలవాట్లకి ఎక్కడ మీరు అవకాశం ఇవ్వకండి. అరో దెలీలా దగ్గర ఎప్పుడైతే లొంగిపోయాడో నా బలం దేవుళ్ళో ఉందని చెబితే అయిపోనండి. దేవుళ్ళో బలం ఉందంటే ఇంకేం చేయగలరు చెప్పండి? చెప్పలేకపోయాడు. తన సీక్రెట్ తనకే తెలియకుండా చెప్పండి వాలిపోయాడు. ఇక ముగించుకుందాం. ఈరోజు మనలో కూడా దేవుడు ఏమని పిలిచాడు చెప్పనా? జీవవాక్యాన్ని పట్టుకున్న నక్షత్రాల వలె, జ్యోతులు వలె ఉండాలి. ఎలా ఉండాలట? నక్షత్రాలకున్న మరొక పేరు సూర్యుడు. ఆ రోజు సమాజానికి సూర్యుడిగా వచ్చాడు ఎవరు? సంసోను. ఈరోజు జీవవాక్యాన్ని పట్టుకుని దేవుని పక్షాన్ని ఈ చీకటిని పాలదోడడానికి వచ్చాం మనం, నీతి సూర్యులుగా. కానీ బాధ్యత మర్చిపోతున్నాం మనం, దేవుని పిల్లలుగా బాధ్యత మర్చిపోతున్నాం మనం సూర్యులు అన్న సంగతి మర్చిపోతున్నాం. ఆ నీతి సూర్యుడికి సాక్షులు మనం. ఆ రోజు ముంగుర్తుగా ఫిలిస్తీన్ను ఆర్పడానికి, ఫిలిస్తీన్లతో ఫైట్ చేయడానికి దేవుని పక్షాన ముందస్తు సూర్యుడిగా వచ్చిన వాడు సంసోను అయితే, ఈరోజు పాపాన్ని ఆర్పడానికి, పాపాత్మలను మార్చడానికి ఈరోజు నీతి సూర్యుడి పక్షానగా నిలబడుతున్న సూర్యుళ్ళు మనమేనండి. మన సూర్యుడు, మన దేవుని కొరకు వెలిగే నక్షత్రాలం, దేవుని కొరకు జీవించాల్సిన నక్షత్రాలం. కానీ మన వెలుగు మనమే ఆర్పేసుకుంటున్నాం, మన వెలుగును మనమే దిగజార్చుకుంటున్నాం. ఫేస్బుక్లని, వాట్సాప్లని, లోకమని, అదని ఇదని లేనిపోని అలవాట్లన్నిటికీ అలవాటు పడి మనకి మనమే ఆర్పేసుకుంటాం.
దేవుడు ఇవ్వాలనుకున్న వాగ్దానాలు కూడా ఆపేస్తున్నాం మనం. దేవుడు ఇవ్వాలనుకున్న వాగ్దానాలు కూడా. సంసోను ఏడ్చాడండి, బోరుని ఏడ్చాడు సంసోను. అయ్యో దేవా, నా వెలుగుని నేను పోగొట్టేసుకున్నాను, నా వెలుగుని నేను దూరం చేసేసుకున్నాను, నా వెలుగు పూర్తిగా మాయమైపోయింది. నీ అభిషేకాన్ని గుర్తించలేకపోయాను, నీ వాగ్దానాన్ని గుర్తించలేకపోయాను, నా ప్రత్యేక జీవితాన్ని గుర్తించలేకపోయాను. ప్లీజ్ 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 దేవా, ఒక్క అవకాశం, మరలా ఒక్క అవకాశం ఇవ్వంటే దేవుడు మరలా అవకాశం ఇచ్చాడు. ఎవరికి? సంసోను. ఒక్క అవకాశం ఇచ్చాడు, అవకాశాన్ని మరలా ఉపయోగించుకున్నాడు. చివరికి దేవుని కొరకు చనిపోయి అమరవీరుడైపోయాడు. జీవితంలో ఏదైతే లక్ష్యం అనుకున్నాడో ఆ లక్ష్యాన్ని కాదనుకుని చచ్చిపోయాడు. గుర్తుపెట్టాడు, మన జీవితంలో ఒకే ఒక్క లక్ష్యం, దేవుని కొరకు మరణించాలి. ఆయన జీవితంలో లక్ష్యం అనుకున్నాడు, లవ్వే అనుకున్నాడు, లోకమే అనుకున్నాడు, ఎటకారాలు అనుకున్నాడు, బెట్టింగ్లు అనుకున్నాడు. చివరికి అవి లక్ష్యాలు కాదని గుర్తుపెట్టుకున్నాడు. దేవుని కొరకు బతికి చచ్చిపోవడంలో నా జీవితానికి ఉన్న అర్థం ఇంకెక్కడా లేదని గుర్తించాడు. దేవుని పిల్లలు మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, దేవుని పిల్లలని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, దయచేసి ఆరిపోవద్దు. ప్రేమ, దోమ, కామం, బెట్టింగ్లు, అవి ఇవి దాని వెనకాల దయచేసి తిరగొద్దు. దేవుడు మన కొరకు ఎన్నో దాచించాడు. దేవుడు మన కొరకు ఎన్నో బాధ్యతలు మన కొరకు దాచించాడు. మన కొరకు నీతి సూర్యుడు ఉన్నాడు, ఆయనకి సాక్షిగా ఉన్నాడు. ఇంతకన్నా సౌందర్యం ఏముంది చెప్పండి? సువార్త చెబుతూ బైబిల్ చేతబట్టుకుని యవన బిడ్డలు అలా తిరుగుతూ దేవుని కొరకు చెప్పుకుంటూ, సమయానికి దేవుడిచ్చిన ఉద్యోగం, సమయానికి దేవుడిచ్చిన ఆరోగ్యం, సమయానికి దేవుడిచ్చిన జీవిత భాగస్వామి, ఈ మేలులన్నీ అనుభవిస్తూ దేవుని కొరకు సువార్త చెప్పుకుంటూ వెళ్ళడంలో ఉన్నంత సౌందర్యం ఇంకెక్కడుంది చెప్పండి? ఇంకెక్కడుంది అందం చెప్పండి? మంచిగా బతకడంలో ఉన్న అందం ఇంకెక్కడా లేదండి. దిగజారిపోవడంలో అందం లేదు, తాగడంలో అందం లేదు, తిరగడంలో అందం లేదు, చదువులు పాడు చేసుకోవడంలో అందం లేదు, చెడిపోవడంలో హీరోయిజం లేదు. హీరోయిజం అంటే ఏంటి చెప్పిన? నిలబడి నిక్కర్సగా దేవుడు వాగ్దానాలు అనుభవిస్తూ నడవడంలో ఉంది హీరోయిజం. నక్షత్రం, స్టార్. ఆ రోజు సంసోన్ గారికి అర్థమైంది, లేటుగా అర్థమైంది. నేను చివరికి ఒక మాట చెప్పాక ముగించేస్తాను. సంసోనికి అవకాశం ఇచ్చిన దేవుడు ఈరోజు రాత్రి నీకు కూడా ఇచ్చాడు. నీకు ఇచ్చాడు కనుక ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టాడు. ఆయన కూర్చోబెట్టాడు కనుక ఈరోజు నీతో మాట్లాడతాను. ఎప్పటికే నీలో కనిపించిన చీకటి కోణాలు ఏమైనా ఉంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వాటిని కడిగే. నీతి సూర్యుని వెలుగులోకి వచ్చి నువ్వు కూడా వెలిగింపబడు. ఒకవేళ తెలియకుండా ఏమైనా అక్రమ సంబంధాలు ఉన్నాయేమో ఆపే. దేవుడు నిన్ను మళ్ళా పిలుస్తున్నాడు. నీకు తెలియకుండా ఏమన్నా ఈ లేనిపోని లౌకికమైన ఈ ఆటల్లో పడిపోయేవేమో, తిండి చికారులో పడిపోయేవేమో, బాధ్యతలు మర్చిపోయేవేమో, దేవుడు పిలుస్తున్నాడు. నీతి సూర్యుడు దగ్గరికి రమ్మంటున్నాడు, రా. ఆయన కొరకు ఎలుగుదు కానీ, ఆయన ఇచ్చిన వాగ్దానాలు పొందుకుంది కానీ నీకు మరలా అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి నీకు అవకాశం ఉంది. దేవుడు పిలుస్తున్నాడు, మారిపో మారిపో మారిపో. ఈ ప్రేమికుల రోజని, పనికిమాలిన రోజని, తిరిగే రోజని, హగ్గింగ్ డే అని, కిస్సింగ్ డే అని, లవర్స్ డే అని, చెత్త రోజులన్నీ పక్కన పెట్టు. ఈ రోజు నీకు దేవునికి ఉంది, నీ కొరకు దేవుడిచ్చిన ఒక రోజు ఉంది. ఇది నువ్వు మారు మనసు పొందే రోజు. ఇది రా, దేవుని దగ్గరికి రా, మారిపో. దేవా, నువ్వు ఇచ్చినవి నువ్వు అర్థం చేసుకోలేకపోయినాయా, ఇన్ని రోజులు నేను ఆటలాడాను, నీ దగ్గర నేను ఒప్పుకుంటున్నాను, నన్ను వెలిగించు. నేను నీతి సూర్యుడి కొరకు చెప్పుకుంటూ తిరుగుతాను. ఆ రోజు క్రీస్తు పూర్వం ముందస్తుగా చెప్పుకోవడానికి ఉన్నాడు సంసోను. ఈరోజు క్రీస్తు శకం క్రీస్తు కొరకు చెప్పడానికి మనం ఉన్నాం. చెప్తాం మన ప్రభు కొరకు. అందరూ, రక్షకుడు మీ కొరకు చనిపోయాడు, రక్షకుడు మీ కొరకు వచ్చాడు. సంగమా రా, దేవుడి పిల్లలారా రండి, ఈ లోకపు మాయ నుండి రండి అని ఈ భోగయచ్చల నుండి మనం పిలుస్తాం. మీ జీవితాల్లో ఏ దలీలాలు ఉన్నాయో నాకు తెలియదు, వాటన్నిటిని వదిలేసి వచ్చాను. అది మొబైలా, వ్యసనమా, తాగుడా, చీకట, ఏ దలీలా ఉందో నాకు తెలియదు. వాటన్నిటిని వచ్చి వదిలేసి అవి లాలన చేస్తాయి, మాయ చేస్తాయి, అవి మనం బుజ్జగిస్తాయి. ఒకరోజు మనల్ని నైస్గా తడుగొట్టేసి చంపేస్తాయి. పడుజోలికి సంసోను పిలిచిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా పిలుస్తున్నాడు. మారిపోదాం. చాలండి, ఈరోజు ఇప్పటివరకు జరిగిన ఈ పాపపు రోత జీవితం చాలు, ఇక ఆగిపోదాం. దేవానికి మాటిస్తున్నాం, ప్రభు మాటిస్తున్నాం, ఇక మారుతాం. అలాగే కళ్ళు మూసుకోండి, ఒప్పుకుందాం. దేవుని కొరకు ఒప్పుకుని మన జీవితాన్ని ఆయనకు అంకితం చేద్దాం. దేవా, తెలుసో తెలియకో తండ్రి, ఒకవేళ ఈ రోజు వరకు కూడా తండ్రి మేము పాపంలో మగ్గితే ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మార్చండి, మరింత మార్పుగా మమ్మల్ని నడిపించండి తండ్రి. ఇక్కడ ఎవరైనా యవనస్తులు ఉంటే తండ్రి, ఒప్పుకునే మనసును వారికి దయచేయండి. తెలుసో తెలియకో తండ్రి, ఈ లోకపు లాలన, ఈ లోకపు మాయ తండ్రి, ఈ వస్తున్న తండ్రి, ఈ అవకాశాలే తండ్రి, ప్రేమని, ఆప్యాయతని మోసపోతున్నారు తండ్రి. ఇలాంటి లాలనకే మహావీరులు పడిపోయారు, ఇలాంటి మాయ మాటలకే రాలిపోయారు తండ్రి. వస్తున్నవాడు తండ్రి వ్యక్తులు కాదని వారి వెనక సాతానుగాడే పొంచున్నాడని, మా బలం ఎక్కడుందో వాడు చూడాలని ఎదురు చూస్తున్నాడని మీరు చెప్పారు తండ్రి. ఆ వాక్యాన్ని నేరుగా మీ పిల్లల గుండెల్లో నాటారు తండ్రి.
అది ఫలించి అభివృద్ధి పొంది నూరంతలుగా అభివృద్ధి పొందుతుంది. వారి జీవితాన్ని మీరు మార్చండి. ఒప్పుకుంటున్నాం దేవా, ఈ రోజుకే మేము పాపలమే, ఇప్పటి వరకు ఈ క్షణం వరకు మేము పాపలమే, పాపాత్ములుగా జీవిస్తున్నవారు ఈరోజు ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని కడగండి, మీ కుమారుని రక్తము చేత మరింతగా తండ్రి మమ్మల్ని శుద్ధులుగా మార్చండి. మీ వాక్యం అనే ఉదక స్నానము చేత మమ్మల్ని కడిగేశారు. మరలా బురదలో పొరలకుండా తండ్రి పవిత్రమైన ఆత్మతో మమ్మల్ని నింపండి తండ్రి. మీ కుమారునికి సాక్షిగాను, మా తల్లిదండ్రులకి తండ్రి ఘనతగాను, సంఘానికి ఘనముగాను, మీ రాజ్యానికి ఒక సాక్షిగాను మమ్మల్ని నిలబెట్టుకోండి తండ్రి. స్థానిక దైవజనులు, పెద్దలు, వచ్చిన విశ్వాసులు, కష్టపడిన వారు ప్రతి ఒక్కరూ తండ్రి ఇప్పటి వరకు తండ్రి తెలిసి తెలియకుండా ఏమన్నా తండ్రి మీకు మాకు పడని కనిపించిన చీకటి కోణాలు ఏమైనా ఉంటే తండ్రి వాటిని కడిగేసుకుంటున్నాం. మీరు కష్టాన్ని దీవించండి, బలపరచండి, మరింత ఆత్మీయంగా తండ్రి వీరిని ఉద్ధరించండి. చెప్పిన మాటలు తండ్రి వ్యర్థంగా మిగిలిపోకుండా వారి జీవితానికి మేలుకరంగాను దీవెనకరంగాను మారుస్తారని కోరుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.